హలో గాయ్స్, ఎలా ఉన్నారు? చూడండి, గోంగూర అయితే చాలా వచ్చింది. సో కోసుకుందామని అనుకుంటున్నాను. చూడండి ఎంత వచ్చిందో, మంచిగా వచ్చింది. ఎంత మెంతి కూర కూడా వచ్చింది. సో ఇంకా తోటకూర, సో ఇది అన్నమాట. ఇది చూడండి, ఇది ఎర్ర గోంగూర. కొన్ని చోట్ల ఉంది ఎర్రది, కొన్ని చోట్ల నార్మల్ది ఉంది. మొత్తానికైతే ఈరోజైతే హార్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడండి ఎంత గోంగూర వచ్చిందో. సో ఇంకా మళ్ళీ ముదిరిపోతుంది అన్నమాట. చూడండి ఎంత గోంగూర వచ్చిందో. అలాగే ఇంకొక చోటు ఉందో చూపిస్తాను. ఇదిగో ఇక్కడైతే తోటకూర ఉందన్నమాట. సో ఇది కూడా కొంచెం కోసుకున్నాం. ఇక్కడైతే ఆనియన్స్ వచ్చినాయి. సో ఇది కూడా కోసుకున్నాం. సో మొత్తానికైతే చూడండి గోంగూర అయితే ఇప్పుడు కోసేసుకున్నాము. ఫుల్ ఈవినింగ్ అయింది. ఒకసారి చూడండి చుట్టుపక్కల 6:40 అట్లా అయింది. అయినా ఇంకా 5:30 లాగా ఉంది. సో ఆకుకూరనైతే మంచిగా కట్ చేసేసుకున్నాము. నేనైతే ఆకుకూరతో అయితే ఫ్రై, ఇంకా గోంగూరతో అయితే గోంగూర ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన దాంట్లో వచ్చేది బాగుంటుంది కాబట్టి. ఇక్కడ ఒకటే కాదు, ఇంకా వేరే చోట కూడా ఉంది. సో అంతా మొత్తం తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ గ్రో అయ్యేలాగైతే చూడాలనుకుంటున్నాను. సో చూద్దాం. చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఇంకా అంతా కోసుకున్నాము. ఫస్ట్ అయితే ఇక్కడ పీక్కున్నాము. సో ఫస్ట్ అయితే నేను తోటకూరని పీక్కుతున్నాను. మట్టినంతా ఇక్కడే వేసేసాను. అంతా చూడండి, ఇలా అయితే పీక్కోవాలా. సో మొత్తం అట్లాగే పీక్కుందాం. గైస్ చూడండి, ఇక్కడైతే ఉల్లిపాయలు చెట్లు ఉన్నాయి. ఇట్లా మంచి స్మెల్ వస్తుంది, మట్టి స్మెల్ చాలా బాగుంది. చూడండి ఎంత లేతగా ఉందో ఆకు. ఇవైతే లేతవి, వదిలేద్దాం. సో ఇది జొన్న, మొక్కజొన్ననా ఏదో నాకు తెలీదు, బట్ వస్తుంది. సో మంచిగా పెట్టుకున్నాను. దీన్నైతే ఇప్పుడు కోస్తానంతా.
ఒక్క నిమిషం. అది ఇలా అయితే పిక్కోల చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. గైస్ చూడండి, ఈ 2 కుంపట్లలోవే ఇంత ఆకుకూర అయిందనమాట. చూడండి తోటకూర, ఇంత తోటకూర అయింది ఈ 2 కుంపట్లలోనే. ఇంకా అక్కడ చాలా ఉంది, రండి పీక్కుందాం. సో ఇంతైతే తోటకూర పీక్కున్నాము, ఇంకా ఉంది. ఇప్పుడైతే గోంగూరని పీక్కుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కింద అయితే ఇంకా మెంతి వస్తుంది, ఒకసారి ఒక్క నిమిషం చూపిస్తా. చూడండి కింద అయితే మెంతి వస్తుంది. సో దీన్ని అయితే ఇప్పుడు నీట్గా పిక్కున్నాం. మన్న అయింది చేతులకి, ఏమనుకో. సో లేట్ అయింది, 7 అయితే అంత టైము. సో కొంచెం ఫాస్ట్గా అయితే పిక్కున్నాం. మామూలుగా కొని తింటే అట్లా ఏముంటుందో నాకు తెలియదు, కానీ ఇట్లా మనమే నీళ్లు పెట్టి మనమే పండించుకొని మనమే తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఇది చూడండి, ఇది మెంతి ఇక్కడ కూడా ఉంది, ఇంకా కింద వస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ పెట్టేద్దాము. ఇప్పుడైతే పిక్కున్నాం. ఎట్లా వచ్చింది చూడండి ఎంత బాగా. కట్ చేసుకుంటే బాగా వస్తుంది ఏమో. దీంట్లో అయితే గోంగూర ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాను, చూద్దాం ఎట్లా వస్తుందో. వచ్చేదాన్ని బట్టి చూద్దాం. చాలానే ఉంది, నేను మా మమ్మీయే కాబట్టి ఇంకా చాలానే అవుతుంది, చూద్దాం. లేట్ అయింది కాబట్టి నేను పీకేదంతా చూపించాను, కొంచెం కొంచెం చూపించేసి తర్వాత పీక్కుంటా. ఎందుకంటే ఇప్పుడు చూడు ఇంత అయిందా ఆల్రెడీ. ఇక్కడ తోటకూర ఇంత ఉందా, ఇక్కడ చూడండి ఇంకా ఎంత ఉందో, వరుసగా దండిగా ఉందన్నమాట. సో కాబట్టి లేట్ అవుతుందేమో అని ఆలోచిస్తాను. పెహిలి పెహిలి పారుబా. మొన్న ఒక చెట్టు వీడియో పెట్టినప్పుడు ఒక ఆవిడ కామెంట్ చేసింది, నాకు ఎంత బాగా నచ్చిందో. అంటే ఆవిడ కూడా చెట్లు పెంచుతుంది అనుకుంటా. సో కనెక్ట్ అయింది ఆవిడ, చెట్టు వచ్చేసింది. సో తప్పవు. చూడండి ఇది హాఫ్ ఆఫ్ పిక్కున్నా, కానీ ఇంత గోంగూర అయింది. ఇంక ఇవన్నీ అవసరమా మనకి? ఎంత బాగా వచ్చింది కదా, బాగా ఎక్కువ వచ్చింది చెట్లకి ఆకు. నేనైతే బాగా ఇంప్రెస్ అయిపోయినాను. చాలా ఇంత మాత్రం చూడ, అంత తోటకూర ఇంకా ఉంది. సో అది మీరు కూడా వీలు దొరికితే
మంచిగా ఆకుకూరలు చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు ఒకటేసారి మొత్తం గార్డెన్ సెటప్ అంటే ఎవరేం పెట్టియరు. పోను పోను మన ఇంట్రెస్ట్ని బట్టి ఇంట్లో వాళ్ళు పెట్టిస్తారనమాట. ఫస్ట్ చిన్నగా ఆకుకూరలు, చిన్న చిన్న రోజ్ మొక్కలు పెట్టుకుంటే కొంచెం పోయే కొద్దీ కాయగూరలు, ఫ్రూట్స్ అట్లనే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇనీషియల్గా అయితే ఇది పెట్టించేసుకోండి, చిన్న చిన్నగా ఆకుకూర అట్లంతా. చూడండి, నేనైతే ఈ 2 దానిలలో పీక్కున్నాను. ఇంకా నాకైతే చాలా అనిపిస్తుంది. ఇంత గోంగూర ఇంకా మేమిద్దరమే, నేను మా మమ్మీయే కాబట్టి ఇంకా సరిపోతుంది. చూద్దాం. ఇంకా కొంచెం తోటకూర అయితే పీక్కుందాం, అంటే పప్పులోకి ఇంకా కొన్ని దానిలలో కాబడుతుంది కదా. సో అదనమాట. సో చూడండి, ఇంతైతే హార్వెస్ట్ చేసినాను. ఇంక ఇప్పుడు ఇదంతా ఏం చెయ్యను, ఇదంతా నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే చేస్తాను. ఇప్పుడైతే మెంతాకు పిక్కుందామో వద్దా అని థింక్ చేస్తాను. సరే చూద్దాం, స్లోగా అని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇంత గోంగూర, ఇంత తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి, గోంగూర, తోటకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. మిగిలినది ఇంకా చూద్దాం. 2 కుంపట్లలోటి ఒక్కటే పిక్కున్నా. గైస్ చూడండి, ఇంకా చాలా అయితే ఉంది గోంగూర. నేనైతే పీక్కోలేదు, ఎందుకంటే ఇదో నాకు చాలానే దొరికింది హార్వెస్ట్లో. సో చాలు ఇంకా. సో చూడండి ఎంత హార్వెస్ట్ అయిందో. ఒక నిమిషం చూడండి, ఇంత గోంగూర, ఇంత తోటకూర. సో చాలన్నమాట ఇంత. ఇంకా ఇదంతా సరిపోతుంది మనకి. సో ఇంకా చాలా ఉంది. ఇది చూడండి, అక్కడ గోంగూర ఉంది, చూడండి అక్కడ గోంగూర ఉంది, మెంతికూర ఉంది, ఇంకా తోటకూర కూడా చాలా ఉంది. ఇదంతా ఏమొద్దు. సో ఇదంతా ఏమి ఇప్పుడు పీక్కోను, నెక్స్ట్ టైం పీక్కుంటా. ఎందుకంటే మనకి ఇదే చాలా ఎక్కువ ఉంది ఇప్పటికి. చూడండి, ఇది గోంగూర, ఇదైతే తోటకూర. సో ఇంకా చాలా వెళ్ళిపోదాం మనం. కావాలా పిక్కొచ్చు, కావాలా అంటే మనం తీసుకోవచ్చు ఇంకా కొంచెం, బట్ ఎనఫ్, ఇది మనకు చాలు. సో ఇది. సో గైస్ చూడండి, ఇప్పుడైతే ఈ గోంగూరతో నేను గోంగూర ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతాను. ఈ తోటకూరతో మమ్మీ అయితే ఫ్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ చూపించేస్తాను. ఇది తోటకూర ఫ్రై ఏమో నాకు తెలియదు, కానీ నేను గోంగూరతో అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం ఎట్లా వస్తుందో. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నేనైతే కొంచెమే హార్వెస్ట్ చేసుకున్నా, ఎందుకు వేస్ట్ అయిపోతుంది నేను మా మమ్మీ అని. సో నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ చేసుకుంటాము. అండ్ మీరు కూడా చెట్లు పెంచండి, ఇంట్లో ఆకుకూరలు అవన్నీ పెంచుకోండి, ఇట్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్. థ్యాంక్ యూ.